హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి గారు. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. కెరీర్ ప్రారంభంలో తన మాటలతో గారడీ చేసిన హిట్ దర్శకుడిగా మారి మ్యాజిక్ చేశారు. అనిల్ గారు తీసిన వినోదాల విద్యల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనిల్ రావిపూడి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా యుద్దనపూడి మండలంలోని చిలుకూరివారిపాలెం గ్రామంలో రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మి దంపతులకు జన్మించారు. అనిల్ చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ భూములు కొని వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. అనిల్ స్కూల్లో ఉన్నప్పుడే సినిమాల మీద ఆసక్తి పెరిగింది. తర్వాత కొంతకాలానికి వాళ్ళ నాన్న బ్రహ్మయ్య గారికి ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం రావడంతో వారి కుటుంబం తిరిగి స్వగ్రామానికి దగ్గరగా ఉన్న అద్దంకిపట్నంలో స్థిరపడిపోయారట. గుంటూరులో 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసి వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేరిన అనిల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండేవారట. కాలేజీలో ఉన్నప్పుడే మూవీ డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు సినిమా డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారు అనిల్ గారికి దూరపు బంధువు. సినిమాల మీద తనకున్న ఇంట్రెస్ట్ గురించి ఆయనకు చెప్పగానే మొదట సందేహించిన తర్వాత తాను తీస్తున్న గౌతమ్ ఎస్ఎస్సి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేర్చుకున్నారు. ఆ తర్వాత కెమెరామెన్ శివ ద్వారా విఎన్ ఆదిత్య పరిచయమయ్యారు. నాగార్జున గారి బాస్ సినిమాకు ఆదిత్య దగ్గర పనిచేశారు అనిల్ గారు. ఆ సినిమాకు శివని సినిమాటోగ్రాఫర్. శివ డైరెక్షన్లో వచ్చిన శౌర్యం, శంఖం చిత్రాలకు రైటర్గా పనిచేశారు. ఆ తర్వాత కంద్రీగా, మసాలా, ఆగడు, సుడిగాడు వంటి చిత్రాలకు రచన చేస్తూ సాగారు. తనకు రైటింగ్లో హాస్య బ్రహ్మ జంధ్యాల గారు ఆదర్శమంటారు అనిల్ గారు. 2015లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాతో అనిల్ గారు డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ గారి డైరెక్షన్ గురించి తిరుగు లేకుండా పోయింది. సీనియర్ హీరో వెంకటేష్ గారు, యువ నటుడు వరుణ్ తేజ్లతో తీసిన F2 చిత్రం 2018లో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవరు చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటి విజయశాంతి గారు తిరిగి నటించడం మొదలుపెట్టారు. F2 చిత్రానికి సీక్వెల్గా F3 చిత్రాన్ని తీయగా బాక్సాఫీస్ వద్ద ఎబో యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ గారి హీరోగా తీసిన భగవంత్ కేసరి చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇన్ని వరుస హిట్ సినిమాల తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్నామన్న సినిమాతోటి మళ్ళీ ఇంకో హిట్ తీసుకోవాలని మనమందరం కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.